హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటో చూసేద్దామా. స్టెప్ 1, రైట్ ఎన్ ఈమెయిల్ టు DCYF. ఆ ఈమెయిల్కి మనము ఐ వాంట్ టు స్టార్ట్ ఏ హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అని చెప్పి ఒక ఈమెయిల్ రాయాలన్నమాట. వాళ్ళు దాంట్లో స్టెప్స్ అన్ని మనకి పంపిస్తారు. స్టార్స్ ఐడి అనేది క్రియేట్ చేయాలన్నమాట. వాషింగ్టన్లో మనకి మెరిట్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో మనం స్టార్స్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఆన్లైన్ చైల్డ్ కేర్ లైసెన్సింగ్ ఓరియంటేషన్ అని ఉంటాయి. 2 మాడ్యూల్స్ ఉంటాయి ఓరియంటేషన్ లో. మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 ఆ 2 అయితే ఫినిష్ చేయాలి. సో ఈ ట్రైనింగ్స్ అన్ని మనకి DCYF ట్రైనింగ్స్ లో కనిపిస్తాయి అనమాట. www.dcyftrainings.com లో మనకి మొత్తం చూస్తే మన ట్రైనింగ్ మాడ్యూల్స్ లేకపోతే ఏమేమి కోర్సెస్ అన్ని ఫినిష్ చేయాల్సినవో అవన్నీ ఉంటాయి. దాంట్లో మాడ్యూల్ 1 ఓరియంటేషన్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 అనేది ఫినిష్ చేయాలి. ఇంకొకటి మనం లైసెన్స్ అప్లై చేసిన తర్వాత 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లైసెన్సింగ్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అని ఉంటుంది, ఇంకోటి స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ సెంటర్ మనం ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనది హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అని వస్తుంది అనమాట. సో సెంటర్ అయితే సెంటర్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్కి ఓపెన్ చేయాలి లేకపోతే ఆఫ్టర్ స్కూల్ ఓపెన్ చేయాలంటే అదొక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ కిడ్స్ని నైబర్స్ కిడ్స్ని చూసుకోవాలంటే అదొక డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. సో మనమైతే హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో స్టార్స్ ఐడిలో ఫస్ట్ అయితే న్యూ యూజర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. మీకు ఆల్రెడీ స్టార్స్ అకౌంట్ మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆల్రెడీ స్టార్స్ అకౌంట్ ఐడి ఉండుంటే సేమ్ స్టార్స్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏమేమి ట్రైనింగ్స్ అన్ని ఫినిష్ చేసాం అనేది ఆ స్టార్స్ ఐడిలో తెలుస్తుంది కదా. మనకి ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మనకి మినిమం 30 స్టార్ అవర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇయర్లీ 10 స్టార్ అవర్స్ అయితే ఉండాలి. సో అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి మన స్టార్స్ ఐడి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. అవన్నీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా రిఫర్ చేయండి. సో మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఎలక్ట్రానిక్ యాక్సెస్ అడగచ్చు అనమాట. DCYF వాళ్ళకి మెయిల్ చేయాలి, నేను ఇలా ఓరియంటేషన్ 1 అండ్ 2 మాడ్యూల్స్ ఫినిష్ చేశాను, సో నాకు ఎలక్ట్రానిక్ యాక్సెస్ ఇవ్వండి నా అకౌంట్కి అని చెప్పి ఒక మెయిల్ చేయాలి. మనకు ఒక ప్రొవైడర్ పోర్టల్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఓరియంటేషన్స్ అన్ని ఫినిష్ చేస్తాం కదా. సో ఆ లింక్ కూడా కింద ఇస్తున్నాను కదా, అది యూజ్ చేయండి. నెక్స్ట్ మనం డ్రింకింగ్ వాటర్ అండ్ లెడ్ కాపర్ టెస్ట్ అంటే మన ఇంట్లో మనకి డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదా, మనం ఏ వాటర్ అయితే స్కూల్ చిల్డ్రన్కి యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నాకు ఫ్రిడ్జ్లో ఒక అవుట్లెట్ ఉంది, ఫ్రిడ్జ్ నుండి ఎక్స్ట్రా బయట ఒక అవుట్లెట్ ఉంది, అండ్ దెన్ కిచెన్లో ఒక సింక్ ఉంది. ఆ అవుట్లెట్స్ 2 వాటర్స్ ఏమైతే మనం కిడ్స్ ఫుడ్ ప్రిపరేషన్ ఆర్ కిడ్స్ డ్రింకింగ్కి యూజ్ చేస్తామో ఆ 2 వాటర్ మనం మొత్తం టెస్ట్ చేయించాలన్నమాట. ఆ వాటర్ లెడ్ ఫ్రీ కాపర్ ఫ్రీ ఉందో లేదో అనేది. దానికి మనం డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మనకి ఒక నియర్ బై ఒక సోర్స్ ఏదైనా ఎవరైతే ఈ టెస్టింగ్ చేస్తారో వాళ్ళ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ ఇస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు మనకి శాంపిల్ బాటిల్స్ పంపిస్తారనమాట. ఆ బాటిల్స్లో మనం వాటర్ ఫిల్ చేసి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే ఓవర్ నైట్ దాన్ని కదపకుండా యూజ్ చేయాలి. ఫస్ట్ ఆల్రెడీ యూజ్ చేసిన వాటర్ కాకుండా ఫస్ట్ ట్యాప్ అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఓపెన్ చేసిన ట్యాప్ వాటర్నే సేవ్ చేయాలని. సో మనకి రూల్స్ ఆర్ ఆ స్టెప్స్ అన్ని వాళ్ళు కాపర్ టెస్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళకి వాటర్ శాంపిల్ మనం వాళ్ళకి పంపిస్తే వాటర్ ఫిల్ చేసి వాళ్ళు మనకి రిజల్ట్స్ ఇస్తారనమాట. అంటే మన వాటర్ అండ్ మన ఇంట్లో వాటర్ సోర్స్ లెడ్ ఫ్రీ అండ్ కాపర్ ఫ్రీ ఉందో లేదో అనేది టెస్ట్ చేస్తారు. సో మనది లెడ్ ఫ్రీ అండ్ కాపర్ ఫ్రీ ఉంటే నో ప్రాబ్లమ్, అది లేకపోతే దాని తర్వాత మళ్ళా దానికి కావాల్సిన ఫిల్టర్స్ అవి యాడ్ చేయడం అంతా ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ అయితే మనకి ఫ్రీగానే చేస్తారు. మనకి స్కూల్ వెబ్సైట్ ద్వారా ఇలాగా మనం వాళ్ళకి మెయిల్ చేస్తే ఇలా నేను స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, సో మా ఇంట్లో డ్రింకింగ్ వాటర్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని వాళ్ళు మనకైతే బాటిల్స్ అయితే పంపిస్తారు. సో ఆ టెస్ట్ అయితే ఫినిష్ చేసుకోండి. ఆ రిజల్ట్స్ అయితే 1 వీక్ ఆర్ 2 వీక్స్ పడుతుంది మనకు ఆ రిజల్ట్స్ రావడానికి. మనకు ఒక
సర్టిఫికేట్ లాంటిది ఇస్తారు, అదైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం బిజినెస్ లైసెన్స్ కి అయితే అప్లై చేయాలని ఆల్రెడీ చెప్పాను కదా. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ వీడియోని చూడొచ్చు. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలంటే మర్చిపోకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేస్తే నేను దానికి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ అయితే మనం బిజినెస్ లైసెన్స్ కి అప్లై చేయాలి. బిజినెస్ లైసెన్స్ లో మనం ఇండివిజువల్ కిందనే అప్లై చేయొచ్చు, లేదంటే ఒక ఎల్ఎల్సీని ఫామ్ చేసేనే అప్లై చేయొచ్చు. సో నేనైతే ఎల్ఎల్సీ అయితే చేసుకున్నాను. సో ఎందుకు చేశాను ఏంటి అనేది అది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. ఎందుకు ఎల్ఎల్సీ క్రియేట్ చేశాను, ఇండివిజువల్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయలేదు అనేది ఇంకోసారి డీటెయిల్డ్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో మనం బిజినెస్ లైసెన్స్ కింద నేను లింక్ ఇస్తున్నాను. సో ఈ లింక్ లో మనం న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఒక యూబీఐ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఆ నెంబర్ యూస్ చేసి మన లైసెన్స్ ప్రాసెస్ అయితే మొత్తం ఫినిష్ చేయాలి. సో బిజినెస్ లైసెన్స్ గురించి స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇదైతే ఒక బిజినెస్ లైసెన్స్ క్రియేట్ చేసుకోవాలి, అది ఎల్ఎల్సీ ఆర్ ఇండివిజువల్ గానే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న దానికి తర్వాత మనకి యూబీఐ నెంబర్ వస్తుంది. ఇంకా దాని ప్రాసెస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఈఐఎన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత మనకి బిజినెస్ లైసెన్స్ వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అవ్వడానికి అరౌండ్ 3 to 4 weeks పట్టింది అనుకుంటా నాకు. అంటే నా చేతికి ఈఐఎన్ నెంబర్ రావడానికి. నాది మధ్యలో చిన్న ఇష్యూ ఏదో వచ్చింది, దానివల్ల కొంచెం డిలే అయింది. లేకపోతే 2 or 3 weeks లో వస్తుంది అనమాట. అది ఈచ్ ఇండివిజువల్ కి డిఫరెన్స్ గా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం 30 స్టార్ అవర్స్ అయితే ఫినిష్ చేయాలి. ఇంకా ఏమేమి టెస్ట్లు, ఏమేమి సర్టిఫికేషన్స్ ఫినిష్ చేయాలంటే వాషింగ్టన్ స్టేట్ ప్రకారం నేను చెప్తున్నా. టీబీ టెస్ట్ అనమాట. మనం టీబీ బ్లడ్ శాంపిల్ ఆర్ ఎక్స్రే అది టెస్ట్ చేస్తారు. మనకి నెగిటివ్ టీబీ టెస్ట్ అనేది రావాలన్నమాట. జనరల్గా ఇండియాలో మన చిన్నప్పుడే మనకి వ్యాక్సినేషన్ వచ్చేస్తుంది కాబట్టి టీబీ స్కిన్ టెస్ట్ మనకి ఎప్పుడు పాజిటివ్గానే వస్తుంది. నాకైతే అదే ఇష్యూ అయింది. నాకు ఒక 2 సార్లు టీబీ స్కిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు చెస్ట్ ఎక్స్రే తీశారు. చెస్ట్ ఎక్స్రే తీసి అప్పుడు టీబీ రిజల్ట్ అనేది ఇచ్చారనమాట. చెస్ట్ ఎక్స్రే అయినా తీసుకోవచ్చు, లేదంటే టీబీ బ్లడ్ శాంపిల్ అయినా ఇవ్వచ్చు, స్కిన్ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. స్కిన్ టెస్ట్ నాకు తెలిసి నేను విన్న దాని ప్రకారం, నా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ లో విన్న దాని ప్రకారం జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ కి మన చిన్నప్పుడే మనకి టీబీ వ్యాక్సిన్ వేస్తారు కాబట్టి మనకి స్కిన్ టెస్ట్ ఆల్వేస్ పాజిటివ్ వస్తుందంట. సో చెస్ట్ ఎక్స్రే కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్ కానీ ఇచ్చి ట్రై చేయాలి. తర్వాత సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఫినిష్ చేయాలి. ఆ సర్టిఫికేషన్ అయితే మన దగ్గర ఉండాలి. మన నైబర్హుడ్ లో కానీ లేకపోతే నియర్ బై ఏవైనా ఏరియాస్ లో కానీ మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ చాలా ఉంటాయి. దానికి అప్లై చేసుకొని అరౌండ్ $75 to $85 అలా ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ కి మనం సిపిఆర్ నేర్చుకోవడానికి అదొక 3 hours ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఇన్ పర్సన్ వెళ్ళి సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకోవడం అయితే మ్యాండేటరీ. కంపల్సరీగా ఎవ్రీ చైల్డ్ కేర్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఇండివిజువల్ కి సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి. డిసివైఎఫ్ మ్యాండేటరీ ట్రైనింగ్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే సేఫ్ స్లీప్, బ్లడ్ బార్న్ ప్యాథజన్స్, మ్యాండేటెడ్ రిపోర్టర్ అండ్ వాషింగ్టన్ ఫుడ్ వర్కర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. మనం అదొక చిన్న ట్రైనింగ్ లా ఉంటుంది అనమాట. ఒక 30 minutes or 40 minutes ట్రైనింగ్ లా ఉంటుంది. జనరల్ గా ఈ టెస్ట్లన్నీ కొంచెం ఈజీ. అంటే మనం ట్రైనింగ్ అంతా విన్న తర్వాత లాస్ట్ లో మనకి ఒక చిన్న టెస్ట్ లో పెడతారు. దానికి 70 or 80% వస్తే మనం పాస్ అయినట్టు అనమాట. సో ఇవన్నీ మనం ఒక 3-4 days అరౌండ్ 1 week లో మొత్తం అన్ని ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెస్ట్లన్నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం మెరిట్ లో వెరిఫై చేయించుకోవాలన్నమాట. మనం మెరిట్ వాళ్ళకి ఈమెయిల్ పంపిస్తే నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మన డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ హై స్కూల్ సర్టిఫికేట్ పంపిస్తే వాళ్ళు అది వెరిఫై చేసి ఇది వ్యాలిడే అని చెప్పి మనకి రిటర్న్ రిప్లై ఇస్తారనమాట. సో ఆ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. దానికి కూడా 3 weeks మినిమం పడుతుంది. సో ఈ టైం అంతా మనం అప్లికేషన్ ఫస్ట్ ఈమెయిల్ రాస్తాం కదా ప్రొవైడర్ పోర్టల్ వాళ్ళకి. ఈమెయిల్ రాసిన తర్వాత మనకి లైసెన్స్ వచ్చే లోపల ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో 3 months మనకి ఈజీగా టైం దొరుకుతుంది. 3 months లో మన ట్రైనింగ్స్ ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ వర్కర్స్ కార్డ్, లేకపోతే బ్లడ్ బార్న్ ప్యాథజన్స్ కార్డ్, అండ్ సిపిఆర్ టెస్ట్, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ చెక్ వాషింగ్టన్ స్టేట్ లో మ్యాండేటరీ. మనం వెళ్ళి మన థంబ్ ఇంప్రెషన్ ఇస్తే
ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళాలన్నమాట. ఫింగర్ ప్రింట్స్కి వెళ్తే మనకి మన డీటెయిల్స్ అన్నీ మనం అప్లోడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అది మనతో పాటు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే 13 years కన్నా అబోవ్ ఉంటారో వాళ్ళందరికీ కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ చెక్, టీబీ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించాలి. 13 బిలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. 13 years అబోవ్ ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఫర్ సపోజ్ మన రిలేటివ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక 2 weeks కన్నా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు కూడా కంపల్సరీ టెస్ట్లు అయితే చేయించాలి, బ్యాక్గ్రౌండ్ టెస్ట్ అండ్ టీబీ టెస్ట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం లైసెన్సింగ్ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమడుతారంటే ఒక పేరెంట్స్ హ్యాండ్ బుక్ తయారు చేయండి అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ బుక్ ఒకటి తయారు చేయండి అండ్ హెల్త్ పాలసీ ఒకటి తయారు చేయండి అని అంటారు అనమాట. సో పేరెంట్స్ హ్యాండ్ బుక్ అంటే ఏంటంటే మనం పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ నేను మీ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేసాము అదంతా డీటెయిల్స్ ఇస్తాం కదా. అది కాకుండా నా స్కెడ్యూల్ ఏంటి, నేను ఏమేమి టీచ్ చేస్తాను, నేను ఏం కరికులం ఫాలో అవుతున్నాను, లేకపోతే డైలీ అవుట్ సైడ్ టైం, ఇన్సైడ్ టైం, లేకపోతే మీల్ టైం ఏంటి, మొత్తం A to Z డీటెయిల్గా మొత్తం అంతా మనం పేరెంట్స్కి అయితే ఒక హ్యాండ్ బుక్ లాగా అంటే ఒక బుక్ తయారు చేసి ఇవ్వాలన్నమాట. అరౌండ్ అది 40 pages or 50 pages ఉంటుంది. దాన్ని ఇంకా తగ్గించి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో పేరెంట్స్కి అవన్నీ ఒక బుక్ తయారు చేసి ఇవ్వాలన్నమాట. అది డిజిటల్గానే ఇవ్వచ్చు, లేకపోతే హ్యాండ్ ప్రింట్అవుట్ అని తీసి ఇవ్వచ్చు. దాన్ని ఫస్ట్ మనం మన లైసెన్సర్కి మన పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక లైసెన్సర్ని అసైన్ చేస్తారు కదా. ఆ లైసెన్సర్ మొత్తం అంతా వెరిఫై చేసి అంతా ఓకే అనుకుంటే, లేదంటే మీతో ఒక డిస్కషన్ పెడతారన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ వ్యాలిడ్ కాదు, ఇక్కడ ఈ పాయింట్ వ్యాలిడ్ కాదు, ఇది ఎడిట్ చేయి, ఇది ఎడిట్ చేయి అని చెప్పి మొత్తం అదంతా ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ పేరెంట్స్ హ్యాండ్ బుక్ ఉంటుంది కదా, అదే మనం పేరెంట్స్కి ఇస్తామన్నమాట. సో పేరెంట్స్ హ్యాండ్ బుక్ ఒకటి. ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అంటే ఏదైనా ఫైర్ వచ్చింది అనుకోండి, ఫైర్ వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఏదైనా ఫైర్ అలర్ట్ వచ్చింది లేకపోతే ఫైర్ అలారం మోగింది, వెంటనే ఏం చేస్తావు, మనం ఏం చేస్తాం, పిల్లల్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాము అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఇంట్లో ఉంచుకుంటాము, దానితో స్ప్రే చేస్తాం సంథింగ్ అలా మొత్తం ఏ ఎమర్జెన్సీ వచ్చినా, అంటే ఎర్త్క్వేక్ వస్తే ఏం చేస్తావు, ఫైర్ వస్తే ఏం చేస్తావు, ఏదైనా థ్రెట్ అలర్ట్ వస్తే ఏం చేస్తావు, ఎవరికి కాంటాక్ట్ చేస్తావు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉండాలన్నమాట. నాకు ఈ ప్రాబ్లం వస్తే నేను వీళ్ళని కాంటాక్ట్ చేస్తాను. అప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చింది, ఏదైనా ఏదైనా డిజాస్టర్ జరిగింది, అప్పుడు పేరెంట్స్ని పిల్లల్ని ఎలా కలుపుతావు. సో ఈ డీటెయిల్స్ అన్నీ అది ఒక 10-15 pages అయినా మినిమం ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మనం ఒక బుక్లెట్ లాంటిది ఏదైనా తయారు చేసి ఇవ్వాలన్నమాట. అది కాకుండా హెల్త్ పాలసీ అంటే మీ ఇంట్లో నువ్వు డే కేర్ రన్ చేస్తున్నప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటావు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే టేబుల్స్ ఎప్పుడు క్లీన్ చేస్తావు, ఎవ్రీడే మెయింటెనెన్స్ ఎలా చేస్తావు, ఎవరికైనా దగ్గు జలుబు వస్తే మీ ఇంట్లోకి రానిస్తావా లేదా, ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఒక హెల్త్ పాలసీ అనేది మనం తయారు చేయాలన్నట్టు. సో ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, పేరెంట్స్ హ్యాండ్ బుక్ అండ్ హెల్త్ పాలసీ. మాకు జనరల్గా స్నోమిష్ కౌంటీలో, ఇప్పుడు నేను వాషింగ్టన్లో ఉంటున్నా, స్నోమిష్ కౌంటీలో మాకు నర్సెస్ ఉంటారు కదా. ఇక్కడ నాకు మా లైసెన్సర్ ఇక్కడ స్నోమిష్ కౌంటీ నర్సెస్ మనకి ఒక శాంపిల్ టెంప్లెట్ హెల్త్ పాలసీ అనేది ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు మనకి డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మాకు అడ్వాంటేజ్ అనుకోవాలి. సో మనకి వాళ్ళతో కాల్ ఉంటుంది, వాళ్ళతో కాల్లో మనం ఆన్సర్ చేస్తే ఫస్ట్ మనకు ఒక టెంప్లెట్ ఇస్తారు. దాంట్లో మనం అన్ని ఎస్ నో లేకపోతే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, అవన్నీ ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ చేసి పంపిన తర్వాత మనకి నర్స్తో ఒక కాల్ ఉంటుంది. కాల్లో మొత్తం అన్ని డిస్కస్ చేస్తారు అన్నమాట. ఇది ఎందుకు ఇలా రాసావు, ఇది ఎందుకు ఇలా రాసావు, మొత్తం అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది స్నోమిష్ కౌంటీ కాకుండా ఇంకే కౌంటీస్లో ఉన్నాయి కూడా మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న కౌంటీలో ఉన్న నర్స్ని ఎవరినైనా అడిగి చూస్తే మనకి హెల్త్ పాలసీ అనేది, ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ అవుట్ బ్రేక్ వస్తుంది అనేది మనమైతే చెప్పలేం కదా. ఫర్ సపోజ్ కోవిడ్ రావచ్చు, దానికి ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, రేపు పొద్దున ఇంకేదో స్ట్రెప్ థ్రోట్ అని వచ్చింది, దానికి ఏమేమి చేంజెస్ ఉంటాయి. సో అవన్నీ మనకి ఐడియా ఉండదు కదా. సో నర్సులు ఆర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అయితే మనకి ఇంకా బెటర్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాంట్లో ఏమేం పాయింట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఫీవర్ 100 కన్నా అబోవ్ ఉందనుకోండి, ఒక రోజంతా ఫీవర్ ఫ్రీ ఉన్న వరకు స్కూల్లోకి అలౌ చేయము, అలాంటివన్నీ మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా. సో వాళ్ళైతే మనకి ఇస్తారన్నట్టు. నేను ఈ పేరెంట్స్ హ్యాండ్ బుక్, హెల్త్ పాలసీ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఇవన్నీ మొత్తం తయారు చేసి
మొత్తం అప్పుడు పోర్టల్ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ మన ఇంట్లో ఫైర్ ప్లేస్, చిమ్నీ అవి ఉంటాయి కదా, దానికి మనం యాన్యువల్ మెయింటెనెన్స్ చేయిస్తున్నామా చేయించట్లేదా, మనం యూస్ చేస్తున్నామా చేయట్లేదా. అంటే ఇప్పుడు ఒక షీట్ ఉంటుంది, మనకి లైసెన్సర్ అడుగుతారనమాట, నువ్వు ఎవ్రీ డే మీ ఇంట్లో ఫైర్ ప్లేస్ ఆర్ చిమ్నీ నువ్వు యూస్ చేస్తే నువ్వు యాన్యువల్ మెయింటెనెన్స్ చేయించాలి. ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ నువ్వు చేయించావు అన్న ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలన్నమాట. లేదు నేను మా ఇంట్లో ఫైర్ ప్లేస్ యూజ్ చేయను, చిమ్నీ యూజ్ చేయను అనుకుంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది మనకి ఇస్తారు, దాన్ని సైన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ డే కేర్ కి ఆర్ చైల్డ్ కేర్ కి మనం హౌస్ ని ఎలా సెటప్ చేయాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ చైల్డ్ ప్రూఫ్ చేయాలి. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే కొనుక్కొని మనకి విజిబుల్ అంటే కనిపించే ఏరియాలోనే పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. మనకి చైల్డ్ కేర్ లో ఈ పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ప్రతి ఒక్క కిడ్ కి మనం ఒక సెపరేట్ ఫైల్ ని మెయింటైన్ చేయాలి. మీకు డే కేర్ హౌస్ ని ఎలా సెటప్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా చేయాలి అనేది అయితే ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లు వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.